మదన పంజరి పుస్తకంలో వ్రాసి ఉన్న పూరిలో జరిగిన ఒక నిజమైన కథ గురించి తెలుసుకుందామా. ధనుంజయ మెహతా అని ఒక ధనవంతుడు పూరి ఆలయానికి వచ్చి 1,00,000 రూపాయల విరాళం ఇస్తాను అంటాడు. 1927లో 1,00,000 రూపాయలు అంటే కొన్ని కోట్ల రూపాయలతో సమానం. అది విని ఆలయ కమిటీ వాళ్ళు ఆహా చాలా సంతోషమని అంటారు. కానీ ధనుంజయ మెహతా ఒక షరతు పెడతాడు. ఆ షరతు ఏమిటంటే ఆలయ కమిటీ వాళ్ళను ఆ 1,00,000 రూపాయలతో ఒకే రోజులో స్వామికి భోగు అంటే నైవేద్యం పెట్టాలి, అందులో ఒక్క రూపాయి కూడా మిగలకూడదు అంటారు. అలా పెట్టగలిగితే గనుక 1,00,000 రూపాయలు విరాళం ఇస్తాను తీసుకోండి, లేకపోతే ఆ శక్తి లేదని ఒప్పుకోండి అని అంటారు. ఆ కాలంలో ఒక రోజు స్వామికి భోగు పెట్టడానికి 113 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది 1,00,000 రూపాయలతో నైవేద్యం ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అని మేము ఏమీ చేయలేము అంటే ఆ ధనుంజయ మెహతా డబ్బుందన్న అహంకారంతో నవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ జగన్నాథ స్వామి గొంతు ప్రధాన అర్చకుడికి వినిపించి, ఏంటి ఆ ధనుంజయుడు బయట నిలబడి అహంకరిస్తున్నాడు, నాకు 1,00,000 రూపాయలతో భోజనం పెట్టడానికి వాడు ఎంతటి వాడు, నాకు 1,00,000 రూపాయలతో ఒక తాంబూలం ఇవ్వమను అని చెప్పి ఆ జగన్నాథ స్వామి చెప్పాడంట. ఆ తాంబూలం ఎలా ఉండాలి అంటే మానుడు ఏనుగు అనే ఒక రకమైన ఏనుగు ఉంటుంది, దాని తలలో నుండి ఒక ముత్యం వస్తుంది, దాన్ని అరగదీసి తాంబూలంలో పెట్టి ఇవ్వమని చెప్పండి చాలు అని అంటారు స్వామివారు. పూజారులు ఆ విషయాన్ని ధనుంజయ మెహతాకు చెప్పగానే ఆ ముత్యం కోసం వెతకడం మొదలు పెట్టాడు. అది ఎక్కడ 1,00,000 రూపాయలకు వచ్చే అవకాశం లేదంట. అప్పుడు ఆయనకు తాను చేసిన తప్పు ఇంకా స్వామి లీల అర్థమయ్యి ఆయన అహంకారం మొత్తం తొలగిపోయి గుడికి వచ్చి ఆ జగన్నాథ స్వామి పాదాలపై పడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ.